నీ గొప్ప మనసు నాకు తెలుసురా. నిజంగా నువ్వు గుణంలో ఆ రాముడు లాంటి వాడివే. కానీ ఈ సంతోషంలో అలేఖ్యని ఎలా భాగం చేయాలో మాకు అర్థం కావట్లేదురా. నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందక్క. అలేఖ్య మాట కటువుగా ఉంటుందేమో కానీ తనది కూడా నీలాంటి మంచి మనసే అక్క. అందరూ బాగుండాలి, అందులో తనుండాలి అని కోరుకుంటుంది. అందరి సంతోషం కోసం తన సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. నేను వచ్చాక తనతో మాట్లాడతానులే. తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందక్క. మీరేం దిగులు పడకండి. సరే రాఘవ, తొందరగా వచ్చేయండి. అలాగే అక్క. అమ్మా, త్వరగా వచ్చేస్తామని అలేఖ్యకి నచ్చజెప్తానని చెప్పాడు రాఘవ. నాకు తెలిసే, నా పెద్ద కొడుకు మేలిమి బంగారం. సరే అమ్మా, నేను వంట ఏర్పాట్లు చేస్తాను. వదినా, అలాగే. నేను మీకు హెల్ప్ చేస్తాను. సరే రా. మీరందరూ కలిసిపోతారా? విందు కూడా చేసుకుంటారా? ఈ అలేఖ్య ఉండగా మిమ్మల్ని ఎలా ఆనందంగా ఉండనిస్తుందనుకుంటున్నారు? ఇప్పుడే రాఘవ్కి ఫోన్ చేసి చెప్తాను మీ సంగతి. నిజంగానే ఈ మహాలక్ష్మి అత్తయ్య గారు రాఘవ దగ్గరికెళ్ళి మొసలి కన్నీళ్లు పెట్టుకోగాని ఆయన గారు కరిగిపోయి ఉంటారు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నన్నే కన్విన్స్ చేయాలని చూస్తారు. నా మాట పట్టించుకోడు. అందుకే రాఘవకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి వీళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలి.